హాయ్ అండి, వెల్కమ్ టు మన తెలుగింటి రుచులు. ఇవాళ ఈ వీడియోలో నేను మీకు ఒక 5 రకాల జంతికలను అయితే చేసి చూపిస్తానండి. ఈ 5 రకాలు కూడా అస్సలు శనగపిండి లేకుండా చేసుకునే జంతికలండి. చాలా చాలా టేస్టీగా ఉంటాయి, చాలా గుల్లగా, చాలా క్రిస్పీగా, అలాగే నూనె కూడా అస్సలు పీల్చువండి. ఈ 5 రకాల జంతికలు మీరు ట్రై చేయండి. ఇందులో మొదటిగా నేనైతే అటుకులతో చేసిన జంతికలు చూపించాను. నెక్స్ట్ది పెసరపప్పుతో చేసిన జంతికలు, అలాగే మూడవది వచ్చేసి సగ్గుబియ్యంతో చేసిన జంతికలు, నాలుగవ రకం వచ్చేసి జొన్న పిండితో చేసిన జంతికలు, అలాగే ఐదవ రకం వచ్చేసి పుట్నాల పప్పు. అందులో కొంచెం స్పెషల్గా ఎండు కారం లేకుండా ఒక మంచి పేస్ట్ వేసి ఈ కారపూసను అయితే తయారు చేశాను. తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్. మొదటిగా అయితే మనము అటుకులతో ఏ విధంగా జంతికలు తయారు చేసుకోవాలో చూపిస్తాను. ఈ ప్రాసెస్ ఏంటో చూసేద్దామండి. దీనికోసం అయితే ఫస్ట్ ముందుగా స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకోండి. అందులోకి 1 కప్పు వరకు నేను ఇక్కడ లావు అటుకులు తీసుకున్నానండి. దీని ప్లేస్లో పలుచపాటిగా ఉంటాయి కదా, అవైనా వేసుకోవచ్చు. 1 కప్పు అటుకులు వేసుకోండి. నెక్స్ట్ అదే కప్పుతోటి పావు కప్పు, 1 కప్పు అటుకులు, పావు కప్పు పుట్నాల పప్పు, వేపుడు శనగపప్పు అంటారు కదా, మనము చట్నీకి వాడుకుంటాం కదా, వాటిని 1 పావు కప్పు వేసుకొని సిమ్లో పెట్టేసుకొని జస్ట్ లైట్గా అవి వేడైతే సరిపోతుందండి. మనకి అవి కొంచెం క్రిస్పీగా రావాలి, అంతవరకు వేయించుకోండి. అలాగని మాడబెట్టొద్దు, మాడితే అస్సలు టేస్ట్ బాగోదండి. ఎక్కువ ఫ్రై చేసుకోకుండా జస్ట్ లైట్గా వేడయ్యి మనకి ఈ విధంగా కొంచెం క్రిస్పీగా అవ్వాలి. ఇలా అయినప్పుడు స్టవ్ ఆఫ్ చేసేయండి. స్టవ్ ఆఫ్ చేసి వీటిని ఒక ప్లేట్లోకి వేసేసుకొని కొంచెం ఇక్కడ వీడియోలో చూపిస్తున్న విధంగా గరిటెతోటి ఇలాగ స్ప్రెడ్ చేసేసుకోండి. త్వరగా చల్లారిపోతాయి. ఇలా మనకి కంప్లీట్గా కొంచెం చల్లారిపోయిన తర్వాత వీటిని మొత్తాన్ని కూడా ఒక మిక్సీ జార్లో వేసేసుకోండి. ఇలా మిక్సీ జార్లో వేసేసుకొని మెత్తగా పౌడర్ లాగా చేసేసుకోండి. ఇవి బాగా మనకి పౌడర్ లాగా చేసేసుకున్న తర్వాత కొంచెం మనకి బరగ్గా ఉంటుందంటే లైట్గా ఎక్కడన్నా రవ్వ తగులుతూ ఉంటుంది. సో కంపల్సరీగా అయితే ఈ విధంగా పిండిని అయితే జల్లించేసుకోండి. అస్సలు స్కిప్ చేయొద్దండి ఈ జల్లించుకునే ప్రాసెస్ని. ఇలా పిండిని ఇలా జల్లించేసుకోండి. లాస్ట్లో కొంచెం మనకి రవ్వగా ఉంటుంది. కొంచెం మీకు ఎక్కువగా ఉంటే కనుక మరలా మిక్సీ జార్లో వేసుకొని దీన్ని కూడా మెత్తగా పౌడర్ లాగా చేసేసుకొని అగైన్ జల్లించేసుకోండి. అదే మీకు కొంచెమే మిగిలింది అనుకోండి, పక్కన పెట్టేసుకోండి. నాకు కొంచెం ఎక్కువగా ఉన్నట్లు అనిపించింది, సో ఒకసారి మరలా గ్రైండ్ చేసేసుకొని జల్లించేసుకున్నాను. ఇప్పుడు మరలా జల్లెని పెట్టేసుకొని మనం ఏ కప్పుతో తీసుకున్నామో అటుకుల్ని సేమ్ అదే కప్పుతోటి 1.5 కప్పు వరకు వరిపిండి, రైస్ ఫ్లోరు, పొడి బియ్య పిండి ఉంటుంది కదండి, ఆ పిండిని 1.5 కప్పులు వేసుకోండి. 1.5 కప్పులు బియ్యపిండి, పావు కప్పు పుట్నాల పప్పు, 1 కప్పు అటుకులు, ఇవండి కొలతలు. ఇలా పిండిని అయితే కంపల్సరీగా జల్లించుకోండి. చక్కగా మనకి గుల్లగా మంచి టేస్టీగా వస్తాయి. ఇలా జల్లించుకునే పిండి మొత్తాన్ని కూడా ఒక బౌల్లోకి వేసేసుకోండి. మీరు పిండిని ఏ గిన్నెలో అయితే కలుపుకోవాలనుకుంటున్నారో ఆ గిన్నెలోకి వేసేసుకోండి. ఒక్కసారి ఈ విధంగా వీడియోలో చూపిస్తున్న విధంగా గరిటెతోటి కలుపుకోండి. ఇప్పుడు ఇందులోకి టేస్ట్కి సరిపడా సాల్ట్, నేను తీసుకున్న క్వాంటిటీకి ఒక పావు టీ స్పూన్ వరకు సాల్ట్ వేసాను. అలాగే 1/2 టీ స్పూన్ వరకు అయితే కారప్పొడి వేసుకోండి. నెక్స్ట్ 1 టీ స్పూన్ వరకు నువ్వులు, అలాగే 1/2 టీ స్పూన్ వరకు వాము వేసుకోండి. వామునైతే ఈ విధంగా కొంచెం అరచేతిలో వేసేసుకొని కొంచెం నలిపినట్లుగా ఈ విధంగా క్రష్ చేసి వేసేసుకోండి. నెక్స్ట్ ఇందులోని 1 టీ స్పూన్ వరకు అయితే నెయ్యి వేసుకోండి. నెయ్యి ప్లేస్లో బటర్నైనా వేసుకోవచ్చు. అలాగే బటర్ కూడా అందుబాటులో లేకపోతే ఆయిల్నైనా వేసుకోండి. ఆయిల్ అయితే కొంచెం వేడి చేసిన నూనె వేసుకోండి. ఇలా వేసేసుకున్న తర్వాత వీటన్నిటిని కూడా చక్కగా కలుపుకోండి. ఫస్ట్ వాటర్ అనేది వేసుకోవద్దు. వాటర్ వేయకుండానే ముందు వేసిన ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా చక్కగా పిండికి పట్టే విధంగా ఒకసారి పిండిని అయితే ఈ విధంగా నలిపినట్లుగా కలుపుకోవాలండి. ఒకసారి ఇలా కలిపేసుకున్న తర్వాత మీరు సాల్ట్ కూడా చెక్ చేసుకోండి. ఇన్ కేసు సాల్ట్ సరిపోకపోతే వేసుకోవచ్చు. ఈ పొడి పిండిని మీరు ఒకసారి సాల్ట్ చెక్ చేసుకున్నారంటే మనకు తెలుస్తుంది. ఇలాగ పిండి బాగా కలిపిన తర్వాత ఇలాగ పిండి అనేది కొంచెం ఇలా పట్టుకుంటే ఒక ముద్దలాగా రావాలండి. ఇలా వస్తే మనకి చక్కగా వస్తాయి. ఏ రెసిపీ అయినా కూడా ఇలా చక్కగా పొడిగా పిండి కలిపేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి నార్మల్ వాటరేనండి, వేడి నీళ్ళేం కాదు, జస్ట్ నార్మల్ వాటర్తోనే పిండిని చక్కగా ఒక చపాతీ పిండి కలిపినట్లుగా ముద్దలాగా కలుపుకోండి. కొంచెం పిండి అనేది సాఫ్ట్గా ఉండాలి. నేను ఇక్కడ మీకు చూపిస్తాను. ఆ విధంగా పిండిని అయితే కొంచెం ఒకేసారి వాటర్ వేసుకోవద్దు, అవసరాన్ని బట్టి కొంచెం వేసుకుంటూ పిండిని అయితే కలుపుకోండి. ఈ విధంగా పిండి ఒక ముద్దలాగా వస్తుంది కదా, దీన్ని ఒక
5 to 6 మినిట్స్ అలాగా పిండిని బాగా మర్దన చేసుకోండి. ఇప్పుడు పక్కన స్టవ్ మీద డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టేసుకోండి. నెక్స్ట్ నేను ఇవి తయారు చేసుకోవడానికి ఇలాగ స్టార్ ప్లేట్ ఉన్నది తీసుకుంటున్నానండి. జంతికల గొట్టంలోకి ఇక్కడ ఇలాగ 3 స్టార్స్ ఉన్నది కానీ సింగిల్ స్టార్ ఉన్నది కానీ ఏదైనా పెట్టుకోవచ్చు. లేకపోతే ఇవి లేకపోతే నార్మల్గా రౌండ్గా ఉంటుంది కదండి, రెగ్యులర్గా చేసుకునేవి ఉంటాయి కదా, వాటితోనైనా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇప్పుడు మనం కలిపెట్టుకున్న పిండిలో నుంచి కొంచెం పిండి తీసేసుకోండి. జంతికలు కొట్టడానికి సరిపడా పిండిని ఈ విధంగా పెట్టేసుకోండి. అలాగే పిండి కూడా మనకి మిగతా పిండి డ్రై అవ్వకుండా పైన ఏదైనా క్లాత్ కానివ్వండి లేదంటే ప్లేట్ కానీ పెట్టేసుకోండి. ఇక్కడ నేను మీకు చూపిస్తాను చూడండి. కొత్తగా మీరు నేర్చుకునే వాళ్ళైతే ఒకేసారి ఆయిల్లోకి వేయటం, డైరెక్ట్గా వేయటం కష్టంగా ఉంటుంది కదా, ఏదైనా ప్లేట్ కానీ లేదంటే పాలిథిన్ కవర్ కానీ తీసేసుకొని ఇలాగా చిన్న చిన్నగా ప్రెస్ చేసుకోండి. ఇలా ప్రెస్ చేసుకున్నారంటే మనకి ఈజీగా ఉంటుంది. మీరు కొత్తగా అంటే ఫస్ట్ టైం చేసే వాళ్ళకైతే ఇలా చేసేసుకుని ఒక వాయికి సరిపడా రెడీగా పెట్టుకోండి. ఆయిల్ ఒకసారి బాగా హీట్ అయిందో లేదో చెక్ చేసుకోండి. ఆయిల్ అయితే మనకి హై ఫ్లేమ్లోనే ఉండాలండి ఇవి ఫ్రై అయ్యే టైంలో. ఇలా ఈజీగా వచ్చేస్తాయి అండి, అస్సలు అంటుకోదు. ప్లేట్కి కూడా ఇలా హై ఫ్లేమ్లో చక్కగా మంచి కలర్ వచ్చేంత వరకు అయితే ఈ విధంగా ఫ్రై చేసుకోండి. అదే మీకు ఎక్స్పీరియన్స్ ఉంది, మేము ఈజీగా చేసుకోగలము అన్న వాళ్ళకైతే నేను ఇక్కడ ఈ మెథడ్లో ట్రై చేయండి. ఇలా డైరెక్ట్గా ఇలాగా మనం ప్రెస్ చేసేసుకోవచ్చండి నైఫ్తో కానీ లేదంటే చేత్తో కానీ ఈ విధంగా కట్ చేసేసుకోండి. ఇవి కొంచెం పొడవుగానే వస్తాయండి. అవి ఫ్రై అయిన తర్వాత మనం మధ్యలోకి కట్ చేసేసుకోవచ్చు. ఇక్కడ చూపిస్తున్నాను కదా, ఇలాగా ఒక వాయికి సరిపడా వేసేసుకొని హై ఫ్లేమ్లో పెట్టుకొని వీటిని ఫ్రై చేసుకోవాలి. ఇమీడియట్గా గరిటె పెట్టకుండా కొంచెం అవి ఫ్రై అయిన తర్వాత ఈ విధంగా గరిటెతోటి అన్ని వైపులా కూడా మంచి కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోండి. ఆయిల్ బుడగలు ఉంటాయి కదండి, అవి తగ్గేంత వరకు ఫ్రై చేసుకోండి. మరీ ఎక్కువగా కూడా ఫ్రై చేసుకున్న టేస్ట్ బాగోవు. ఇవి వేయడానికి కొంచెం టైం పడుతుంది, కొంచెం లావుగా ఉంటాయి కదా, మీరు చెక్ చేసుకోండి. ఒకదాన్ని విరిచి చూసారంటే అర్థమవుతుంది. ఇంతేనండి, అటుకులతోటి జంతికలు రెడీ అయిపోయినాయి. ట్రై చేయండి. వీడియో కనుక నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఇప్పుడు మనము పెసరపప్పు బియ్యపిండి కాంబినేషన్ తోటి కరకరలాడే పెసరపప్పు జంతికలను ఏ విధంగా తయారు చేసుకోవాలో చూద్దామండి. దీనికోసం అయితే ఫస్ట్ ముందుగా ప్రెషర్ కుక్కర్ తీసుకోండి. అందులోకి 1 కప్పు వరకు పెసరపప్పు తీసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి తగినంత వాటర్ వేసేసుకొని శుభ్రంగా ఒక 2-3 సార్లు పెసరపప్పుని క్లీన్ చేసుకోండి. నెక్స్ట్ ఇందులోకి మీరు ఏ కప్పుతో పెసరపప్పు తీసుకున్నారో సేమ్ అదే కప్పుతోటి ఒక 2 కప్పుల వరకు వాటర్ వేసేసుకొని మీకు టైం ఉంటే ఒక 10 నిమిషాలు లేదంటే ఒక పావు గంట సేపు అయినా నానబెట్టేసుకోండి. అలా నానబెట్టుకుంటే ఈ పప్పు అనేది చక్కగా ఉడుకుతాయండి. ఇప్పుడు దీనికి కుక్కర్కి మూత పెట్టేసి విజిల్ పెట్టేసి మీడియం ఫ్లేమ్లో ఒక 4 విజిల్స్ రానివ్వండి. 4 విజిల్స్ వచ్చిన తర్వాత ఆ ప్రెషర్ మొత్తం కూడా రిలీజ్ అయిన తర్వాత ఒకసారి పప్పుని చెక్ చేసుకోండి. ఇన్ కేస్ మీకు పప్పు కనుక సాఫ్ట్గా ఉడకలేదు అనుకుంటే మరి కొద్దిగా వాటర్ వేసేసుకొని మరొక 2 విజిల్స్ రానివ్వండి. పప్పు మాత్రం కంపల్సరిగా సాఫ్ట్గా ఉడకాలండి. ఇలా ఉడికిన తర్వాత కంప్లీట్గా చల్లారిన తర్వాత ఒక మిక్సీ జార్లోకి ఈ ఉడికించుకున్న పెసరపప్పు మొత్తాన్ని వేసేసుకొని చిన్న గ్లాస్ తోటి ఒక 1/2 గ్లాస్ మీరు అవసరాన్ని బట్టి వేసుకోండి వాటర్ అనేది. ఇలాగ సాఫ్ట్గా పిండినైతే ఇలాగ మిక్సీ పట్టేసేసుకోవాలి. ఇలా మిక్సీ పట్టుకున్న ఈ పెసరపిండిని పక్కన పెట్టేసి కొంచెం వెడల్పుగా ఉండే ఒక గిన్నె తీసుకోండి. అందులోకి జల్లెడ పెట్టేసుకొని వరిపిండి, పొడి బియ్యం పిండి ఉంటుంది కదండి, అది మీరు ఏ కప్పుతో తీసుకున్నారో పెసరపప్పు సేమ్ అదే కప్పుతోటి ఒక 5 కప్పుల వరకు వేసుకోవాలి. ఇలాగ పిండిని అయితే కంపల్సరిగా జల్లించుకోవాలండి. లాస్ట్లో మనకి కొంచెం ఈ విధంగా రవ్వలాగా ఉంటుంది, అది పక్కన పెట్టేసేయండి. ఫస్ట్ నేను 1 కప్పు జల్లించుకున్న తర్వాత మరొక 2 కప్పులు వేసుకుంటున్నాను. ఇలా జల్లించుకోవటం మాత్రం అస్సలు స్కిప్ చేయొద్దండి. ఇలాగ జల్లించుకోవటం వల్ల మనకి గుల్లగా ఉంటాయి జంతికలు అనేవి. మరొక 2 కప్పులు వేస్తాను, మొత్తము 5 కప్పులు. ఈ కప్పుతో పెసరపప్పు తీసుకున్నాను కదా, సో 5 కప్పుల వరకు బియ్యపిండి వేసుకోవాలి. వరిపిండి అండి, మనకు పొడి బియ్యపిండి ఉంటుంది కదా అది. నెక్స్ట్ ఇందులోకి సరిపడా సాల్ట్, అలాగే 1 టీ స్పూన్ వరకు కారం వేసుకోండి. అలాగే కొంచెం పెద్ద స్పూన్ తోటి 1 టేబుల్ స్పూన్ వరకు వామునైతే కొంచెం ఈ విధంగా నలిపినట్లుగా వేసుకోండి. నెక్స్ట్ ఇందులోని ఒక 2 టేబుల్ స్పూన్స్ వరకు నువ్వులు, తెల్ల నువ్వులు ఉంటాయి కదా, అవి వేసుకోండి. నెక్స్ట్ వీటిని ఫస్ట్ ఈ విధంగా మొత్తాన్ని కూడా చేత్తోటి ఎక్కడ గడ్డలు లేకుండా బాగా కలిపేసేసుకోండి. ఇలా బాగా
ఉప్పు, కారము, వాము అవి మొత్తం కూడా కలిసిన తర్వాత ఇందులోకి మనము గ్రైండ్ చేసి పెట్టుకున్నాం కదండి, ఈ పెసరపిండి మిశ్రమాన్ని వేసేసుకోండి. అలాగే ఇందులోకి కాచిన నూనె కానివ్వండి, లేదంటే బటర్ కానీ ఒక టేబుల్ స్పూన్ వరకు వేసేసుకోండి. కొంచెం వేడి చేసి వేసుకోండి, బటర్ అయినా కానీ ఆయిల్ అయినా కానీ వేసేసుకొని ఫస్ట్ వాటర్ అనేది అస్సలు కలపొద్దండి. ఆల్రెడీ మనకి పెసరపిండి కొంచెం మనకి తడిగానే ఉంటుంది కాబట్టి ఫస్ట్ కలుపుకొని తర్వాత మీకు అవసరాన్ని బట్టి వాటర్ని ఇలాగ వేసుకొని కలుపుకోండి. నాకైతే వాటర్ తాగే గ్లాస్ తోటి 1.5 గ్లాస్ వాటర్ పట్టినాయండి. పిండి చూస్తున్నారు కదా, ఈ కన్సిస్టెన్సీ ఉండాలి, మరీ లూజ్గా ఉండకూడదు. లూజ్గా ఉంది అంటే ఆయిల్ లాగేస్తాయి. ఇలాగా పిండి ముద్దనైతే ఇలాగ రెడీ చేసుకున్నాం కదా, పైన ఏదైనా క్లాత్ వేసేసుకోండి. పిండి అనేది కొంచెం డ్రై అవ్వకుండా ఉంటుంది. ఇక్కడ చూస్తున్నారు కదా, జంతికల గొట్టం అయితే నేను చిన్న హోల్స్ ఉన్న ప్లేట్ పెట్టుకున్నాను. మీకు కావాలి అంటే కొంచెం లావుగా ఉంటాయి కదా హోల్స్, 3 హోల్స్ ఉంటాయి కదా, దాంతోనైనా వీటిని ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇలా జంతికల గొట్టంలో పిండి పెట్టేసుకొని ఏదైనా పాలిథిన్ కవర్ కానివ్వండి, మిల్క్ ప్యాకెట్ కానివ్వండి, ఆయిల్ ప్యాకెట్ మీద కానివ్వండి, ఇలాగా చిన్నగా చక్రాలలాగా చుట్టేసుకోండి. ఒక వాయికి సరిపడా ఇలాగ చుట్టేసుకున్నారంటే మనము ఆయిల్ కాగిన వెంటనే ఇమీడియట్గా వేసేసుకొని ఫ్రై చేసుకోవచ్చు. డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టుకొని, ఆయిల్ బాగా ఈ విధంగా హీట్ అయ్యి ఉండాలండి. ఫ్లేమ్ని అయితే హై ఫ్లేమ్లోనే పెట్టేసుకొని మనం ముందుగానే చుట్టుకున్న ఈ చక్రాలని ఒక్కొక్కటిగా ఆయిల్లోకి స్లోగా వదలండి. మీరు తీసుకున్న ఆయిల్ క్వాంటిటీని బట్టి అయితే ఈ చక్రాలను అయితే వేసుకోండి. ఇక్కడ నేనైతే ఒక 3 వరకు వేసానండి. ఒక వైపు ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత రెండో వైపు ఫ్లిప్ చేసుకోండి. పైన మనకి ఆయిల్ నురగ తెలుస్తుందండి. ఆయిల్ నురగ కనుక కొంచెం డౌన్ అయింది అంటే అవి వేగినట్లే. ఇలా తీసుకున్న వాటిని ఒక జాలి గరిటెలోకి తీసేసుకొని పక్కన పెట్టేసేయండి. మీకు అలా చేసుకోవడం కష్టం అనుకుంటే, కొంచెం ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళైతే ఈ విధంగా డైరెక్ట్గా ఒక పెద్ద చక్రాన్ని ఇలాగ చుట్టేసుకోవచ్చండి. ఇక్కడ చూస్తున్నారు కదా, ఆయిల్ నురగ అనేది కొంచెం లైట్గా తగ్గింది. ఇలా తగ్గిన తర్వాత రెండో వైపు కూడా ఇలాగ ఫ్లిప్ చేసేసుకోండి. రెండో వైపు కూడా చక్కగా ఫ్రై అయిన తర్వాత వీటిని ఈ విధంగా జాలి గరిటెలోకి తీసేసుకోండి. సేమ్ ఇదే విధంగా మిగతా పిండి మొత్తాన్ని కూడా ఇదే విధంగా చక్రాల్లాగా చుట్టేసుకోవాలండి. మీరు పెసరపిండిని మనం గ్రైండ్ చేసేటప్పుడు ఎక్కడా కూడా పలుకు అనేది ఉండకూడదండి. పలుకు ఉందనుకుంటే ఒక్కొక్కసారి అవి ఆయిల్లో పేలే ఛాన్స్ ఉంటాయి. సో చాలా సాఫ్ట్గా పెసరపిండి అయితే గ్రైండ్ చేసుకోండి. ఇంతేనండి, పెసరపప్పు జంతికలు అయితే రెడీ అయిపోయినాయి. వీటిని ఎయిర్టైట్ కంటైనర్లో పెట్టుకుంటే 3 వీక్స్ వరకు కూడా ఫ్రెష్గా ఉంటాయి. ట్రై చేయండి. వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఇప్పుడు మనము సగ్గు బియ్యము అలాగే పెసరపప్పు కాంబినేషన్ తోటి టేస్టీగా ఉండే జంతికల ప్రాసెస్ చూసేద్దాం. ముందుగా స్టవ్ మీద కడాయి పెట్టుకోండి. అందులోకి 1 కప్పు సగ్గుబియ్యం వేసుకోవాలి. ఇక్కడ నేను లావుగా ఉండే సగ్గుబియ్యం తీసుకున్నానండి. ఇవైతేనే ఈ జంతికలకి బాగుంటాయి. వీటినైతే లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని నిదానంగా ఫ్రై చేసుకోవాలి. ఇవి వేగడానికైతే కొంచెం టైం పడుతుందండి. సో మాడిపోకుండా వీటిని చక్కగా వేయించుకోండి. మీకు అవి వేగినాయో లేదో మనకి ఎలా అర్థమవుతాయి అంటే, కొంచెం సైజ్ అనేది లైట్గా పెరిగినట్లుగా అనిపిస్తుంది సగ్గుబియ్యం సైజు. అలాగే కొంచెం మనకి వేగేటప్పుడు అలాగ పాపప్ అవుతున్నట్లుగా కూడా తెలుస్తుంది. సుమారుగా అయితే నేను తీసుకున్న క్వాంటిటీకి అయితే ఒక 10 నిమిషాల వరకు టైం పట్టిందండి ఇవి వేగడానికి. ఇవి ఇక్కడ చూడండి, ఇలా వేగిన తర్వాత కలర్ మారకుండా చూసుకోండి. ఇలా వేగిన తర్వాత స్టవ్ ఆన్లోనే పెట్టేసి ఒక అరకప్పు వరకు అయితే పెసరపప్పు వేసుకోండి. 1 కప్పు సగ్గుబియ్యము, కప్పులో సగము అరకప్పు పెసరపప్పు వేసుకోండి. పెసరపప్పు వేయడానికి అయితే పెద్దగా టైం పట్టదండి. ఆల్రెడీ మనకి ఈ కడాయి వేడిగా ఉంటుంది, అలాగే సగ్గుబియ్యం కూడా వేడిగా ఉంటుంది కాబట్టి సో ఎక్కువ టైం పట్టదు. ఒక 4 నిమిషాల్లో చక్కగా వేగిపోతాయి. ఇవి మీకు టేస్ట్ అంతా కూడా ఈ వేగే దాని మీదే ఆధారపడి ఉంటుంది. సో అస్సలు మాడిపోకుండా చూడండి, అక్కడక్కడ మనకి లైట్గా కలర్ మారుతుంది కదా ఈ పెసరపప్పు, అలా వేగితే సరిపోతుంది. చూడండి, ఇలాగా దగ్గరగా చూపిస్తున్నాను కదా, అక్కడక్కడ చూడండి మనకి కొంచెం కలర్ అనేది మారింది కదా. సో స్టవ్ ఆఫ్ చేసి వెడల్పుగా ఉండే ఒక ప్లేట్లోకి వేసేసుకోండి. ఇవి కంప్లీట్గా చల్లారిపోవాలండి. ఇలాగ బాగా చల్లారిన తర్వాత వీటిని ఒక మిక్సీ జార్ తీసుకొని అందులోకి ఈ పప్పులను వేసేసుకోండి. మీరు ఎక్కువ క్వాంటిటీలో చేసుకునేటట్లయితే డైరెక్ట్గా పిండి మరైనా పట్టించుకోవచ్చు. నేను కొంచెం చేస్తున్నాను కాబట్టి ఇలాగ మిక్సీ జార్లో వేసుకుంటున్నానండి. వీలైనంత
మెత్తగా మనం పొడిలాగా చేసుకోవాలి. ఎక్కడ బరక అనేది ఉండకూడదు. చాలా మెత్తగా పౌడర్ లాగా చేసుకోండి. 1కి 2 సార్లు చక్కగా మెత్తగా ఫైన్ పౌడర్ అయ్యే విధంగా మిక్సీ పట్టేసుకోండి. ఇప్పుడు వెడల్పుగా ఉండి ఒక గిన్నె తీసుకోండి. అందులోకి జల్లెడ పెట్టేసి మనం ఏ కప్పుతో తీసుకున్నామో సగ్గుబియ్యము సేమ్ అదే కప్పుతోటి 3 కప్పుల వరకు వరిపిండి, పొడి బియ్యం పిండి ఉంటుంది కదా, ఇది మనం బయట స్టోర్లో తెచ్చిందైనా పర్వాలేదు, లేదు అంటే ఇంట్లో మనకి రేషన్ బియ్యం ఉంటే కంపల్సరీగా రేషన్ బియ్యంతోనే పట్టించుకోండి. పిండి వంటలకు ఎప్పుడైనా కూడా రేషన్ బియ్యంతో చేసిన బియ్య పిండితో చేస్తే చాలా బాగుంటాయండి పిండి వంటలు. ఇక్కడ చూస్తున్నారు కదా, మనకి కొంచెం రవ్వగా మిగిలిపోయింది. సో దీన్ని పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు మరలా జల్లెడ పెట్టేసి ఇందులోకి మనం ముందుగానే సగ్గుబియ్యము పెసరపప్పు పొడి చేసుకున్నాం కదా, ఆ పొడిని కూడా జల్లించేసుకోండి. ఇక్కడ చూడండి, మనకి కొంచెం క్వాంటిటీ ఎక్కువ మిగిలిపోయింది కదా, రవ్వగా మిగిలిపోయింది. సో మరలా ఈ పొడిని మిక్సీ జార్లోకి వేసుకొని మరొక్కసారి అయితే మెత్తగా పౌడర్ లాగా మిక్సీ పట్టేసుకోండి. ఎక్కువ క్వాంటిటీ కాబట్టి ఇలాగా మిక్సీ పడుతున్నానండి. మీరు అదే కొంచెం అనుకోండి తీసి పక్కన పెట్టేసుకోవచ్చు. ఈ రవ్వగా ఉన్నది ఇక్కడ చూడండి కొంచెం మిగిలిపోయింది కదా, సో ఒక 2 స్పూన్ల వరకు ఉంటుంది. దీన్ని అయితే తీసి పక్కన పెట్టేసుకుంటున్నాను. ఇప్పుడు ఇందులోకి తగినంత సాల్ట్ వేసుకోండి. 1.5 టీ స్పూన్ వరకు అయితే సాల్ట్ పట్టిందండి. సాల్ట్ చూసి వేసుకోండి, కావాలంటే తర్వాత అయినా వేసుకోవచ్చు. ఇప్పుడు మరొక టీ స్పూన్ వరకు అయితే కారం వేసుకోండి. ఇందులోకి 1 టీ స్పూన్ వరకు అయితే వాము వేసుకోండి. వాముని ఎప్పుడైనా ఈ విధంగా అరచేతిలో వేసుకొని కొంచెం నలిపినట్లుగా వేసుకుంటే మనకి ఆ ఫ్లేవర్ దిగి చాలా బాగుంటుంది. అలాగే డైజెషన్ కూడా చాలా బాగా హెల్ప్ అవుతుందండి. ఇప్పుడు మరొక 2 టీ స్పూన్స్ వరకు అయితే నువ్వులు వేసుకుంటున్నాను. కొంచెం నువ్వులు ఎక్కువ వేసుకోండి, టేస్ట్ బాగుంటుంది. నెక్స్ట్ ఇందులోకి కరిగించిన వెన్న వేసుకోండి. వెన్ననైతే 1 టేబుల్ స్పూన్ వరకు అయితే వేసుకోవాలండి. మీకు ఈ వెన్న అందుబాటులో లేకపోతే నూనె ఉంటుంది కదా, ఆయిల్ అయినా 1 టేబుల్ స్పూన్ వరకు వేసుకొని ఆ వేసిన ఆయిల్, ఈ ఉప్పు, కారం చక్కగా పిండికి పట్టే విధంగా ఇక్కడ వీడియోలో చూపిస్తాను చూడండి, ఇలాగా పిండిని రబ్ చేసినట్లుగా కలుపుకోవాలి. ఇక్కడ చూడండి, ఇలాగ పిండి ముద్దగా వచ్చే విధంగా మనకు అంటే వేసిన ఆయిల్ కానీ బటర్ కానీ కరెక్ట్గా సరిపోయినట్లా ముద్దగా వచ్చేస్తాయి. ఇప్పుడు ఆ పొడి పిండిని ఒక్కసారి టేస్ట్ చేయండి. మీకు ఉప్పు కారం ఏదైనా సరిపోకపోతే వేసుకోవచ్చు. నెక్స్ట్ ఇందులోకి తగినంత వాటర్ వేసేసుకోండి. నార్మల్ వాటరేనండి, కొంచెం వాటర్ కూడా ఎక్కువే పడతాయి. మనం ఇందులో సగ్గుబియ్యం వేసాం కాబట్టి కొంచెం ఎక్కువ వాటర్ అనేది అబ్జర్వ్ చేస్తుంది. మీరు పిండి క్వాంటిటీ అంటే కేజీల కొద్ది చేసేటప్పుడు అయితే ఒక 2-3 వాయిల్కి సరిపడా పిండిని కలుపుకోండి. ఇలాగా తడిపిండిలాగా. నేను కొంచెం క్వాంటిటీ కాబట్టి ఒకేసారి వాటర్ వేసి మెత్తగా ఈ విధంగా పిండిని అయితే మెత్తగా తడిపేసి పెట్టుకున్నాను. ఇప్పుడు జంతికల గొట్టం తీసుకొని గొట్టంలోకి సరిపడా పిండి పెట్టేసుకొని మిగతా పిండి మీద ఈ విధంగా క్లాత్ పెట్టేసుకోండి. పిండి పైన డ్రై అవ్వకుండా ఉంటుందండి. ఇప్పుడు డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టుకోండి. ఆయిల్ అయితే బాగా హీటర్లో ఉండాలి. ఒక్కసారి ఇలాగ పిండి ముద్ద వేసుకొని చెక్ చేసుకోండి. ఇలాగ ఇమీడియట్గా పైకి వచ్చిందంటే ఆయిల్ కరెక్ట్ వేడిగా ఉన్నట్లు. ఇప్పుడు హై ఫ్లేమ్లోనే ఈ విధంగా జంతికల గొట్టంలో పిండి పెట్టుకున్నాం కదా, ఇలాగ డైరెక్ట్గా ప్రెస్ చేసుకోండి. ఒక రౌండ్ చుట్టూ వచ్చేంత వరకు ఇలాగ చక్రంలాగా చుట్టుకోవాలి. అది వేగేలోపు నెక్స్ట్ వాయికి సరిపడా పిండిని అయితే ఈ విధంగా జంతికల గొట్టంలో పెట్టేసుకోండి. నేనైతే చిన్న హోల్స్ ఉన్న ప్లేట్ పెట్టుకున్నానండి. మీకు కావాలంటే స్టార్ షేప్ ఉంటుంది కదా, సింగిల్ హోల్ ఉన్నది కానీ లేదా 3 హోల్స్ ఉన్నది ఏదైనా మీ చాయిస్ అండి. మీకు ఇష్టం వచ్చిన షేప్లో అయితే వీటిని తయారు చేసుకోవచ్చు. ఇవి కొంచెం లైట్గా వేగి మనకి ఆయిల్ నూరక తగ్గిన తర్వాత రెండో వైపు అయితే ఈ విధంగా టర్న్ చేసుకోండి. రెండో వైపు వేయడానికి పెద్దగా టైం పట్టదండి. ఒకవైపు మనకి ఆల్రెడీ అది ఆయిల్లో డిప్ అయి ఉంటుంది కదా వేగినప్పుడు. సో రెండో వైపు వేయడానికి పెద్దగా టైం పట్టదు. కొంచెం ఆ నూరక తగ్గేంత వరకు వేయించేసుకొని ఇలాగ జాలి గరిటెలోకి వేసేసుకొని పక్కన ఒక ప్లేట్లోకి ఈ గరిటెని పెట్టేసుకోండి. ఎక్స్ట్రా ఆయిల్ ఏదైనా ఉంటే కిందకి వచ్చేస్తుంది ప్లేట్లోకి. ఇప్పుడు రెండో వైపు వేసేటప్పుడు అయితే ఒక 20 సెకండ్స్ పాటు అలాగా ఆయిల్ వాయికి మధ్య నూనె కాగనిస్తే చక్కగా మనకి వేగుతీయండి. ట్రై చేయండి. ఇప్పుడు మనము హెల్తీగా జొన్న పిండితోటి చాలా క్రిస్పీగా చాలా టేస్టీగా ఉండే జొన్నపిండి జంతికలండి. జొన్నపిండితోటి జంతికలు ఎలా ఉంటాయా అని అస్సలు డౌట్ పడద్దు, చాలా బాగుంటాయి. ఒక్కసారి కొంచెం పిండితో ట్రై చేసి చూడండి, మీకే తెలుస్తుంది. ఇక ఈ జొన్న జంతికలను ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం. దీనికోసం అయితే ఫస్ట్ ముందుగా వెడల్పుగా ఉండే ఒక గిన్నె తీసుకొని అందులోకి ఇలాగ జల్లెడ పెట్టేసుకొని 2 కప్పుల జొన్న పిండి వేసుకొని చక్కగా పిండిని అయితే జల్లించుకోండి. కంపల్సరిగా ఇలాగా జల్లించుకునే ప్రాసెస్ మాత్రం అస్సలు స్కిప్ చేయొద్దు. ఇలా జల్లించుకోగా మనకి మిగిలిన పిండి ఉంటుంది కదా, దాన్ని తీసి పక్కన పెట్టేసుకోండి. ఇక్కడ నేను తెల్ల జొన్న పిండి తీసుకున్నానండి.
ఇక్కడ ఇలా కలుపుకుంటూ జల్లించేసుకోండి. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇలాగ మిగిలిపోతుంది మనకి రవ్వగా. ఈ మొత్తాన్ని పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు మరలా మనం ఏ కప్పుతో తీసుకున్నామో జొన్న పిండి, సేమ్ అదే కప్పుతోటి అరకప్పు వరకు వరిపిండి, పొడి బియ్యం పిండి అంటారు కదా, అలా దాన్ని కూడా జల్లించేసుకోండి. నెక్స్ట్ అదే కప్పుతోటి అరకప్పు పుట్నాల పప్పు, వేపుడు పప్పు అంటారు కదా, మనం చట్నీలు వాడుకునే పప్పుని ఒక మిక్సీ జార్లో వేసుకొని మెత్తగా పౌడర్ లాగా చేసుకోండి. ఇప్పుడు ఈ పుట్నాల పప్పు పౌడర్ను కూడా జల్లెలలో వేసుకొని చక్కగా జల్లించేసుకోవాలి. మీరు ఎక్కువ క్వాంటిటీ తీసుకునేటట్లయితే మనకి ఇలాగ మిగిలిపోయిన రవ్వ ఉంటుంది కదా, ఈ రవ్వని ఒకసారి మరలా మిక్సీ పట్టుకొని మరలా ఇంకొకసారి జల్లించుకోవచ్చు. ఇప్పుడు ఇందులోకి మనము ఎండుకారం వేయమండి. ఎండుకారం ప్లేస్లో ఈ విధంగా పచ్చిమిర్చీలను వేసుకోండి. కొంచెం ఘాటున్న పచ్చిమిర్చీలు తీసుకున్నాను నేను, ఒక 5 వేసుకున్నానండి. మీరు తినే కారాన్ని బట్టి అయితే పచ్చిమిర్చి వేసుకోండి. అలాగే 2 అంగుళాల అల్లం ముక్కని ఈ విధంగా వేసుకోవాలి. ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోండి. 1 టీ స్పూన్ వరకు అయితే సాల్ట్ వేసుకొని కొంచెం వాటర్ వేసుకొని మెత్తగా ఇలాగ పేస్ట్ లాగా చేసేసుకోవాలి. మీరు పచ్చిమిర్చి వద్దు అనుకుంటే దీని ప్లేస్లో డైరెక్ట్గా కారపొడి వేసుకోవచ్చండి. ఇప్పుడు మనం మిక్సీ పట్టుకున్న ఈ పేస్ట్ మొత్తాన్ని కూడా జల్లించుకున్న ఈ పిండిలోకి వేసేసుకోండి. అలాగే ఇందులోకి జస్ట్ కలర్ కోసమే కొంచెం పసుపు వేసుకుంటున్నానండి లైట్గా. నెక్స్ట్ ఇందులోకి వామునైతే కొంచెం ఇలాగ పెద్ద స్పూన్తో వేసుకుంటున్నాను. 1 టీ స్పూన్ వరకు వేసుకోండి. ఇలా డైరెక్ట్గా వేయకుండా ఇక్కడ వీడియోలో చూపిస్తున్న విధంగా కొంచెం క్రష్ చేసినట్లుగా ఈ వాము మొత్తాన్ని కూడా వేసుకోండి. అలాగే ఆయిల్ వేసుకోండి. వేడిగా కొంచెం కాచిన నూనె 1-2 టీ స్పూన్స్ అయితే సరిపోతాయండి. మరి ఎక్కువ వేసుకోవద్దు. ఎక్కువ వేసుకుంటే ఆయిల్ ఎక్కువ లాగేస్తాయి. మీరు ఆయిల్ ప్లేస్లో మెల్టెడ్ బటర్ అయినా యూస్ చేసుకోవచ్చు. వెన్న ఉంటుంది కదా, వెన్నను ఒకసారి స్టవ్ మీద పెట్టేసుకుంటే కరుగుతుంది కదా, ఆ కరిగిన వెన్నను కూడా 1-2 టీ స్పూన్స్ అండి, అంత ఎక్కువ వేసుకోవద్దు. ఇప్పుడు ఆయిల్ వేసిన తర్వాత ఒక్కసారి గరిటెతోటి కలుపుకున్న తర్వాత కొంచెం మనకి చల్లారుతుంది కదా, అప్పుడు ఈ విధంగా చేతితోటి బాగా నలుపుకుంటూ పిండిని అయితే బాగా కలుపుకోవాలి. ఎక్కడ కూడా గడ్డలు అనేది లేకుండా నలుపుకుంటూ ఈ విధంగా వీడియోలో చూపిస్తున్న విధంగా ఫస్ట్ వేసిన ఆయిల్, మనం మసాలా పేస్ట్ అవి వేసాం కదా, మొత్తం కూడా పిండికి పట్టే విధంగా ఈ విధంగా కలుపుకొని ఇప్పుడు తగినంత వాటర్ వేసుకోండి. ఇక్కడ నేను నార్మల్ వాటర్తోనే కలుపుతున్నానండి, వేడి నీళ్ళు అవసరం లేదు. జస్ట్ నార్మల్ వాటర్తోనే పిండిని చక్కగా కలుపుకోవాలి. తగినంత వాటర్ వేసుకోండి. ఇక్కడ నేను కొంచెం మిక్సీ జార్లో మనకి ఆ పచ్చిమిర్చి పేస్ట్ వేసా కదండి, దాంట్లో కూడా కొంచెం వాటర్ వేసాను కదా, ఆ వాటర్ తోటి కలుపుకుంటున్నాను. పిండిని అయితే బాగా కలుపుకోవాలండి. మనకి జొన్న పిండి మనం వేసిన పిండి ఏ దీంట్లో కూడా జిగురు ఉండదు కదా, సో పిండిని అయితే బాగా ఇలా అరచేతితోటి బాగా కలుపుకోండి. ఒక 5-6 నిమిషాల పాటు పిండిని ఈ విధంగా బాగా కలుపుకుంటే మనకి లైట్గా జిగురు అనేది వస్తుంది. అలాగే పిండి కూడా చాలా మెత్తగా ఈ విధంగా సాఫ్ట్గా కలుపుకోవాలి. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇలాగ మెత్తగా ఉంటే మనకి జంతికల గొట్టంలో నుంచి పిండి అనేది ఈజీగా కిందకు వచ్చేస్తుంది. ఇప్పుడు జంతికల గొట్టం తీసుకోండి. ఇక్కడ నేను ఇలాగ స్టార్ ప్లేట్ ఉన్నది పెట్టాను. అలాగే నార్మల్గా హోల్స్ ఉంటాయి కదా, చిన్న హోల్స్, ఆ రౌండ్గా ఆ ప్లేట్ పెట్టుకున్నాను. ఇప్పుడు ఈ జంతికల గొట్టంలోకి తగినంత పిండి పెట్టుకోండి. ఇలా పిండి పెట్టేసుకున్న తర్వాత మిగిలిన పిండి మనకి డ్రై అవ్వకుండా ఇలాగ ఒక క్లాత్ పెట్టేసుకోండి. ఇప్పుడు డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టుకోండి. ఆయిల్ బాగా హీట్ అవ్వాలండి. ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత ఇలాగ జంతికల గొట్టంని ఇలాగ ఒక చక్రంలాగా చుట్టుకోవాలి. వీటిని హై ఫ్లేమ్లో మీదే ఫ్రై చేసుకోండి. మనకి ఆయిల్ బబుల్స్ వచ్చినాయి కదండి, ఆ నురగ కొంచెం తగ్గేంత వరకు వీటిని ఒకవైపు ఫ్రై చేసుకోండి. ఈ లోపు మనము రెండో వాయి కోసము ఈ విధంగా జంతికల గొట్టంలోకి పిండిని ఈ విధంగా సెట్ చేసుకోండి. ఇలాగ రెడీగా పెట్టుకుంటే మనకి ఈజీగా పని అయిపోతుందండి. ఒకవైపు మనకి ఆయిల్ బబుల్స్ వచ్చినాయి కదా, ఆ నురగ మనకి కొంచెం తగ్గిన తర్వాత ఇలాగ రెండో వైపు టర్న్ చేసుకోండి. రెండో వైపు వేయడానికి పెద్దగా టైం పట్టదండి. ఇక్కడ చూస్తున్నారు కదా, ఆ నురగ తగ్గితే సరిపోతుంది. వీటిని తీసి పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు నెక్స్ట్ రెండో వాయి వేసేటప్పుడు ప్రతిసారి కూడా వాయికి మధ్య జస్ట్ ఒక 1 మినిట్ అలాగా ఆయిల్ కాగనివ్వండి. కాగనిస్తే మనకి త్వరగా వేగిపోతాయండి ఈ జంతికలు. సేమ్ ఇదే పిండితోటి నేను ఇప్పుడైతే స్టార్ షేప్ ఉన్న ప్లేట్ పెట్టేసుకొని ఈ విధంగా జంతికలను అయితే తయారు చేసుకున్నానండి. మీకు నచ్చిన వాటితోటి అయితే వీటిని జంతికలు ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇవి వేగడానికైతే కొంచెం టైం పడుతుందండి. నార్మల్గా సన్న చక్రాలు అనుకోండి కొంచెం ఫాస్ట్గా వేగిపోతాయి. ఇవి కొంచెం మనకి లావుగా ఉంటాయి కాబట్టి చూసి నిదానంగా ఫ్రై చేసుకోండి. ఇవి మీకు 2-3 వారాల వరకు కూడా చాలా ఫ్రెష్గా ఉంటాయండి. పిల్లలు ఈవినింగ్ స్నాక్, పిల్లలైనా ఈవినింగ్ స్నాక్గా తినడానికి చాలా బాగుంటాయి. ట్రై చేయండి.
చివరిగా మనము పుట్నాల పప్పు పచ్చిమిర్చి కాంబినేషన్ తోటి జంతికలు చూద్దామండి. చాలా టేస్టీగా ఉంటాయి. ఇవి కూడా ట్రై చేసి చూడండి. దీనికోసం అయితే ఫస్ట్ నేను ఇక్కడ ఈ కప్పుతోటి 1 కప్పు వరకు అయితే పుట్నాల పప్పు తీసుకున్నానండి. మనం చట్నీ చేసుకుంటూ ఉంటాం కదా, వేపుడు శనగపప్పు అంటారు. ఇప్పుడు ఈ శనగపప్పులోకి 2 టీ స్పూన్స్ వరకు అయితే వాము వేసుకోండి. మెత్తగా మిక్సీ పట్టేసుకోండి. మనకి వామును కూడా కంపల్సరిగా ఈ విధంగా పౌడర్ లాగా చేసుకోవాలండి. మనం చేస్తున్న సన్నకారపూస కాబట్టి మనకి వామును కూడా ఈ విధంగా గ్రైండ్ చేసేసుకోండి. ఇలా గ్రైండ్ చేసుకున్న ఈ పౌడర్ని జల్లెడలోకి వేసుకొని కంపల్సరిగా జల్లించుకోవాలి. ఇలా కంపల్సరిగా పిండిని అయితే చక్కగా జల్లించేసుకోండి. లాస్ట్లో మనకి కొంచెం వేస్ట్ అనేది ఉంటుంది, దాన్ని పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు అదే జల్లెడలోకి మనం ఏ కప్పుతో తీసుకున్నామో పుట్నాలు, అదే కప్పుతోటి వరిపిండి, పొడి బియ్యం పిండి ఉంటుంది కదండి, రైస్ ఫ్లోరు ఒక 3 కప్పుల వరకు వేసుకోండి. మీరు అన్నిటికి కూడా ఒకటే మెజర్మెంట్ పెట్టుకోండి. ఏదైనా గిన్నె కానీ గ్లాస్ కానీ ఏదైనా కప్పు కానీ ఏదో ఒకటి ఇలాగ మెజర్మెంట్కి పెట్టేసుకోండి. 1 కప్పు పుట్నాల పప్పుకి 3 కప్పులు వరిపిండి వేసుకోవాలి. కంపల్సరిగా ఈ విధంగా పిండిని అయితే జల్లించుకోండి. ఇలా 3 కప్పుల వరకు పిండిని జల్లించుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి మనం ఎండు కారం వేయమండి. ఇందులో ఇలా పచ్చిమిర్చీలు వేసుకోవాలి. మీరు తినే కారాన్ని బట్టి అయితే పచ్చిమిర్చి వేసుకోండి. నేను తీసుకున్న క్వాంటిటీకి అయితే ఒక 10 పచ్చిమిర్చీలు, అలాగే 1 అంగుళంన్నర అల్లం ముక్క తీసుకున్నాను. అలాగే పచ్చిమిర్చీలు కూడా ఇక్కడ నేను చూపించాను కదండి, ఇలాగ డార్క్ కలర్లో ఉన్నాయి అయితే మనకి ఘాటుగా ఉంటాయి, టేస్ట్ కూడా బాగుంటుంది ఈ పచ్చిమిర్చి. ఇప్పుడు తగినంత వాటర్ వేసుకొని మెత్తగా పేస్ట్ లాగా చేసేసుకోండి. ఇప్పుడు ఇందులోకి మనం జల్లించుకున్న ఈ పిండిలోకి తగినంత సాల్ట్ వేసుకొని ఫస్ట్ ఒకసారి ఆ సాల్ట్ అలాగే పుట్నాల పొడి ఆ వరిపిండి చక్కగా కలిసే విధంగా ఒక్కసారి కలిపేసుకొని ఇప్పుడు ఇందులోకి బాగా వేడి చేసిన ఆయిల్ వేసుకొని ఒక 2 గరిటెల వరకు అయితే వేసుకోండి. లేకపోతే మీరు మెల్టెడ్ బటర్ ఉంటుంది కదా, వెన్న అయినా వేసుకోవచ్చు, కరిగించిన వెన్న వేసుకోండి. వేడిగా ఉంటుంది కాబట్టి ఒకసారి జాగ్రత్తగా ఈ విధంగా పిండిని కలుపుకోండి. ఇప్పుడు మనం వేసిన ఈ నెయ్యి కానీ లేదంటే ఆయిల్ కానీ చక్కగా ఆ పిండికి పట్టే విధంగా బాగా కలుపుకోవాలండి. ఇలా నలుపుకుంటూ కలుపుకోండి చక్కగా. ఒక్కసారి ఇలా కలుపుకున్న తర్వాత ఈ పిండిని సాల్ట్ అది చెక్ చేసుకోండి. ఇన్ కేస్ మీకు సరిపోకపోతే కనుక కొంచెం యాడ్ చేసుకోండి. నాకు వేసిన సాల్ట్ అయితే సరిపోయింది. ఇప్పుడు మనం ముందుగానే గ్రైండ్ చేసి పెట్టుకున్నాం కదండి, పచ్చిమిర్చి అల్లం మిశ్రమం ఉంది కదా, ఈ విధంగా ఫిల్టర్ చేసుకోండి టీ ఫిల్టర్లోకి. లేదంటే ఏదైనా ఒక క్లాత్లోకి వేసుకొని గట్టిగా పిండేసైనా వేసుకోవచ్చు. మనకి ఆ పిప్ అనేది, ఆ వేస్ట్ అనేది రాకుండా ఓన్లీ మనకి ఆ రసం వరకు తీసుకోవాలి. అలాగే మనం వేసుకునే మిక్సీ జార్లో కూడా కొంచెం వాటర్ వేసుకొని ఈ విధంగా ఫిల్టర్ చేసుకుంటున్నాను. మీకు ఇలాగ పచ్చిమిర్చి వద్దు అనుకుంటే దీని ప్లేస్లో కారపొడైనా వేసుకోవచ్చు అండి. కారపొడి అయితే ఒక 1.5 టీ స్పూన్ వరకు అయితే అలాగ కారపొడి వేసేసుకోండి, పచ్చిమిర్చి వద్దకపోతే. ఇలాగ మనం వేసిన పేస్ట్ కూడా చక్కగా ఆ పిండికి కలిసే విధంగా కలుపుకొని ఇప్పుడు ఇందులోకి నార్మల్ వాటర్ అండి, వేడి నీళ్ళు కాదు. మనము ఆయిల్ వేసాం కాబట్టి ఇంకా వేడి నీళ్ళతోటి కలపాల్సిన అవసరం ఉండదు. సో నార్మల్ వాటర్ తోటే మనకి మెత్తగా చపాతీ పిండిలాగా సాఫ్ట్గా కలుపుకోవాలి. ఇక్కడ చూస్తారు కదా ఎంత సాఫ్ట్గా ఉందో. ఇలాగ పిండిని కలిపేసుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ఇవి తయారు చేసుకోవడానికి నేను ఇలాగ సన్నగా ఉండే ఈ హోల్స్ ఉండే ఈ ప్లేట్ తీసుకుంటున్నాను. మీరు దీని ప్లేస్లో కొంచెం పెద్దగా లావుగా ఉండేవైనా తీసుకోవచ్చు. ఇప్పుడు ఈ జంతికల గొట్టంలోకి తగినంత పిండి పెట్టేసుకోండి. ఇలా పిండి పెట్టేసుకొని మిగతా పిండి మీద కూడా ఈ విధంగా క్లాత్ వేసేసుకోండి. పిండి డ్రై అవ్వకుండా ఉంటుంది. ఇప్పుడు డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టుకోండి. ఆయిల్ బాగా హీట్ అయిందో లేదో ఒకసారి చెక్ చేసుకోండి. ఇలాగా మనకి చిన్న పిండి వేస్తే మనకి ఇమీడియట్గా అలా పైకి వచ్చిందంటే ఆయిల్ కరెక్ట్గా హీట్ అయినట్లండి. ఇప్పుడు ఫ్లేమ్ని అయితే హై ఫ్లేమ్లోనే పెట్టుకోవాలి. ఇవి వేగినంతసేపు కూడా మనము కంపల్సరీగా హై ఫ్లేమ్లోనే పెట్టుకొని ఈ కారపూసని అయితే తయారు చేసుకోవాలి. ఇప్పుడు బాగా వేడైన తర్వాత ఇలాగా ఒక రౌండ్ చుట్టూ వచ్చే విధంగా ఇలాగా జంతికల గొట్టాన్ని ప్రెస్ చేసుకోవాలి. ఇప్పుడు అవి వేగేలోపు మనము నెక్స్ట్ బ్యాచ్కి సరిపడా ఈ విధంగా పిండిని మరలా ఆ మౌల్డ్లోకి పెట్టేసుకోండి. ఈలోపు మనకి వేగుతూ ఉంటాయండి. ఒకవైపు మనకి వేగుతూ ఉంటుంది. ఇక్కడ చూస్తున్నారు కదా, మనకి పైన ఆయిల్ నురగ అనేది ఉంది కదండి, ఆ నురగ తగ్గేంత వరకు వేయించుకోండి. కంప్లీట్గా ఏమి తగ్గదండి, జస్ట్ మనకి కొంచెం లైట్గా నురగ తగ్గిన తర్వాత ఇలాగ రెండో వైపు టర్న్ చేసుకోవాలి. ఇలా రెండు వైపులు కూడా చక్కగా ఫ్రై చేసుకోండి.
ఇక్కడ చూస్తున్నారు కదా, చక్కగా మనకి మంచి కలర్తో వస్తాయి. ఇవి కారపొడి కూడా వేయం కదా, పచ్చిమిర్చి అల్లం పేస్ట్ తోటి చాలా రుచిగా ఉంటాయండి. వీటిని ఒక గిన్నెలోకి ఇలాగ వేసేసుకోండి. నెక్స్ట్ అవి వేయడానికి ఒక 20 seconds పాటు అయితే గ్యాప్ ఇవ్వండి. ఆయిల్ బాగా వేడిన తర్వాత ఇలాగా మిగతా పిండి అంతటితో కూడా ఇదే విధంగా ప్రిపేర్ చేసుకోండి. ఇవి ఎయిర్ టైట్ బాక్స్లో పెట్టుకున్నారంటే 2-3 వారాల వరకు ఫ్రెష్గా ఉంటాయి ఫ్రెండ్స్. ట్రై చేయండి. వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి. ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.